హాయ్ ఫ్రెండ్స్, మనందరం విహారయాత్రకు వెళ్తూనే ఉంటాం, కానీ మనం ఎప్పటికీ వెళ్ళలేని ఒక విహారయాత్ర ఉంది. అటువంటి విహారయాత్రికి ఈ వీడియోలు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మనందరం విహారయాత్రకు వెళ్దాం. ఈ స్పేస్ షిప్ లో వెళ్లి మన సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని గ్రహాలని చూసి వద్దాం. మొదటిగా మన సూర్యుని విజిట్ చేద్దాం. మన భారతదేశంలో సూర్యుని ఒక దేవుడిగా పూజిస్తాం. పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుంటాం. ఆ రోజు మనకి అంతా మంచే జరుగుతుంది. అటువంటి సూర్యుడు అంతరిక్షంలో ఇలా భగభగ మండుతూ ఉంటాడు. ఇది సూర్యుని యొక్క రియల్ ఫుటేజ్. మనం చూస్తున్నట్టు సూర్యుడు చిన్నగా ఉండడు. దాదాపుగా సోలార్ సిస్టంలోనే 99% వరకు ఉంటాడు. మిగతా 1 లేదా 2% మాత్రమే మిగతా ప్లానెట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు మెర్క్యూరీ దగ్గరికి వెళ్దాం. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న ప్లానెట్ మెర్క్యూరీ. ఇక్కడ చూపిస్తున్నట్టు మెర్క్యూరీ సర్ఫేస్ ప్లెయిన్ గా ఉండదు. దీనిని మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్ తీసింది. ఈ ప్లానెట్ పైకి ఇప్పటివరకు 2 స్పేస్ క్రాఫ్ట్ లను పంపించారు. మెర్క్యూరీ తర్వాత గ్రహం వేనస్. వేనస్ గ్రహం చాలా వేడిగా ఉంటుంది. వీనస్ ప్లానెట్ సర్ఫేస్ ఇలా ఉంటుంది. తర్వాత బ్లూ మార్పులైన మన భూగ్రహానికి వెళదాం. మన భూగ్రహం ఎంతో అందమైనది. ఈ ప్లానెట్ పైన ఎంతో అందమైన చెట్లు, అడవులు, జీవరాశులు, మనుషులమైన మనం జీవిస్తూ ఉంటాం. ఈ ఫోటో దిస్ ఇస్ ది మోస్ట్ ఐకానిక్ ఫోటో ఎవర్ టేకెన్ ఆఫ్ ఎర్త్. ఈ ఫోటో వల్లే ఎర్త్ కి ద బ్లూ మార్పులను పేరు వచ్చింది. కానీ ఇంత ఎంతో అందమైన భూమిని మనుషులు వాళ్ళ స్వలాభం కోసం పాడు చేస్తూ ఉంటారు. మన తర్వాత విహారయాత్రలో చూడబోయేది మార్స్. భూమి తర్వాత మళ్లీ భూమిలా మారగలిగే శక్తి ఈ మార్స్ గ్రహానికి మాత్రమే ఉంది. కానీ ప్రెసెంట్ దీని సిచ్యువేషన్ బాలేదు. మార్స్ సర్ఫేస్ ఇలా ఉంటుంది. మార్స్ పైకి ఎన్నో రోవర్స్ అని పంపించారు. ఫ్యూచర్ లో ఇదే మన ఇల్లు కావచ్చు. ఈ ఇమేజ్ రోషిటా స్పేస్ క్రాఫ్ట్ తీసింది. ఇది ఆప్టికో స్పెక్ట్రోస్కోపిక్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ సిస్టమ్ ఉపయోగించి 2007 ఫిబ్రవరిన ఈ ఫోటో తీయబడింది. ఈ ఫోటోని 2,40,000 కిలోమీటర్ల నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసింది. మార్స్ పైకి పంపించిన రోవర్స్ తీసిన ఇమేజెస్ ఇవి. మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్ ఇవన్నీ కూడా ప్లానెటరీ ప్లానెట్స్. అంటే ఇవి ఘనంగా గట్టిగా ఉంటాయి. మిగతా గ్రహాల్లో మొత్తం గ్యాస్ తో నిండి ఉంటాయి. అందువల్ల వీటిని గ్యాసెస్ ప్లానెట్స్ అంటారు. ఇప్పుడు మనం జూపిటర్ దగ్గరకు వెళ్దాం. జూపిటర్ గ్రహం మొత్తం గ్యాస్ తో నిండి ఉంటుంది. ఈ జూపిటర్ ఫోటోని తయారు చేయడానికి 27 ఫొటోస్ ని యూజ్ చేసి తయారు చేశారు. ఈ ఫోటోని క్యాషని స్పేస్ క్రాఫ్ట్ తీసింది. ఈ ఫోటోని 10 మిలియన్స్ కిలోమీటర్ల నుంచి తీసింది. ఈ ఫోటోని జోనస్పేస్ స్క్రిప్ట్ ఇచ్చిన డేటాతో తయారు చేశారు. జూపిటర్ ని మనం బృహస్పతి గురుడు అని పిలుస్తాం. జూపిటర్ తర్వాత గ్రహం సాటర్న్. జూపిటర్ లాగానే ఈ సాటర్న్ కూడా గ్యాస్ తో నిండి ఉంటుంది. ఈ సాటర్న్ మన సోలార్ సిస్టమ్ లోని చాలా స్పెషల్. సాటర్న్ కి రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ కారణంగా ఇది మన సోలార్ సిస్టమ్ లోనే చాలా అందంగా కనిపిస్తుంది. సాటర్న్ కి ఉన్న రింగ్స్ మొత్తం గ్యాస్ తో నిండి ఉండి సాటర్న్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటో క్యాస్ని స్పేస్ క్రాఫ్ట్ తీసిన చాలా పిక్చర్స్ నుంచి తయారు చేసింది. ఇక సాటర్న్ తర్వాత గ్రహం యురేనస్. ఈ యురేనస్ సూర్యుడు నుంచి చాలా దూరంగా ఉంటుంది. అందువల్ల ఈ గ్రహం పై ఐస్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది కూడా గ్యాస్ తో నిండు ఉన్న గ్రహం. ఇది సూర్యుడికి 7వ గ్రహంగా ఉంటుంది. యురేనస్ యొక్క రియల్ ఫుటేజ్ ఇది. ఈ ఫోటో వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్ చేత తీయబడింది. ఇక లాస్ట్ సూర్యుడి నుంచి 8వ గ్రహం అయిన నెప్ట్యూన్ దగ్గరకు వెళ్దాం. ఈ గ్రహం కూడా గ్యాస్ తోనే నిండు ఉంటుంది. సూర్యుడికి దూరంగా ఉన్న కారణంగా ఈ ప్లానెట్ లో ఐస్ ఎక్కువగా ఉంది. అందువల్ల దీన్ని ఐస్ జైంట్ ప్లానెట్ గా పిలుస్తారు. ఇప్పటి వరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ ఇక్కడికి వెళ్లలేదు. ఒక స్పేస్ క్రాఫ్ట్ మాత్రమే వెళ్ళింది.
అది వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్. ఈ ఫుటేజ్ ఆ స్పేస్ క్రాఫ్ట్ తీసిందే. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మన టూర్ పూర్తయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.